సో హాయ్ గైస్, కన్నప్ప నుంచి ట్రైలర్ వచ్చింది. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. హానెస్ట్ గా చెప్తున్నా, ట్రైలర్ అయితే అదిరిపోయిందని చెప్పొచ్చు. ప్రభాస్ అన్న చెప్పే డైలాగ్స్ అయితే గూస్ బంప్స్ అయితే వచ్చాయని చెప్పొచ్చు. ప్రతి ఒక్క యాక్టర్ వాళ్ళ లుక్ కావచ్చు, వాళ్ళ చెప్పే డైలాగ్స్ కావచ్చు, చాలా బాగా అనిపించింది అని చెప్పొచ్చు. ఈ మూవీలో ప్రభాస్ అన్న, మంచు విష్ణు అన్న, మన మోహన్ బాబు, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, అక్షయ్ కుమార్, ఇంతమంది పెద్ద యాక్టర్స్ నటిస్తున్నారు అని చెప్పొచ్చు. సో చాలా అంటే చాలా లేట్ గా అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది అని చెప్పొచ్చు. వీళ్ళు వచ్చేసరికి 6 కి రిలీజ్ చేస్తామన్నారు, కానీ 6/25 కి అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది అని చెప్పొచ్చు. చాలా మంది ఫ్యాన్స్ కి అయితే డిసప్పాయింట్ అయితే చేసిన టైం. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది అని చెప్పొచ్చు. కానీ విఎఫ్ఎక్స్ ఇంకా బెటర్ గా చేయాలని అనిపించింది. సో విఎఫ్ఎక్స్ కొంచెం చూసుకుంటే బాగుండేమో అని అనిపించింది. సో ఓవరాల్ గా అయితే ట్రైలర్ అయితే చాలా బాగుంది అని చెప్పొచ్చు. సో ప్రభాస్ అయితే హాఫ్ అన్ అవర్ అయితే ఈ సినిమాలో అయితే కనిపిస్తాడంట. సో చూడాలి. కానీ ట్రైలర్ వచ్చేసరికి ఒక 3-4 షాట్ మాత్రమే పెట్టిరని చెప్పొచ్చు. ప్రభాస్ అన్న చెప్పే డైలాగ్స్ అయితే అదిరిపోయింది అని చెప్పొచ్చు. నిజం చెప్పాలంటే ప్రభాస్ అన్న లుక్స్ అయితే ఈ మూవీలో అంత బాగాలేదని చెప్పొచ్చు. రుద్ర ఈ క్యారెక్టర్ అయితే చాలా బాగుంటుంది. సో మన ప్రభాస్ అన్న వాళ్ళందరికన్నా పెద్దోడు, ఆ డైలాగ్స్ లోనే అర్థమైపోయింది అని చెప్పొచ్చు. నిజం చెప్తున్నా, అస్సలకి ప్రభాస్ అని ఒక లెవెల్లో వాడుకుంటే కలెక్షన్స్ ఆ లెవెల్ అయితే వస్తాయని చెప్పొచ్చు. మంచి ఫ్యామిలీ, సారీ మన మోహన్ బాబు ఫ్యామిలీకి అయితే ఈసారి అయితే హిట్ టాక్ పడితే 300 కోట్ల గ్రాస్, అదే బ్లాక్ బస్టర్ టాక్ పడితే 500 కోట్ల గ్రాస్ అయితే పక్క వస్తుంది అని చెప్పొచ్చు. నో డౌట్ అని చెప్పొచ్చు. ఈ స్టోరీ ఎలా ఉండబోతుంది అంటే ట్రూ స్టోరీ, అంటే నిజమైన స్టోరీని తీసుకొని బేస్ చేసుకొని ఈ మూవీ అయితే తీయబోతున్నారని చెప్పొచ్చు. క్లారిటీ అయితే అర్థమవుతుంది. కన్నప్ప మూవీ స్టోరీ తెలుసుకోవాలంటే కుకు ఎంఎం లో అయితే ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి, వినడానికి ట్రై చేయండి, లేకపోతే చదవడానికి అయితే ట్రై చేయండి. చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు. సో స్టోరీ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది అని చెప్పొచ్చు. కన్నప్ప మూవీ స్టోరీ చాలా మందికి అయితే తెలుసు. ఈ మూవీ స్టోరీని చూడనికి అసలుకి వెళ్ళారు ఓన్లీ ప్రభాస్ అన్న. ఇంకా వాళ్ళు ఎలా తీసిరు, అసలు ఈ స్టోరీ ఉన్నట్టు తీసిరా, లేకపోతే ఏమైనా వేరే ఏదైనా క్రింజ్ కానీ ఏదైనా యాడ్ చేయడం జరిగిందా, దాన్ని బట్టి అయితే వాళ్ళైతే తీస్తారని చెప్పొచ్చు. దాన్ని బట్టి ఆడియన్స్ అయితే చూడనికి అయితే వెళ్తారు. సో కన్నప్ప ట్రైలర్ లో కొన్ని షార్ట్ చూస్తుంటే మర్చిపోయిందని చెప్పుకోవచ్చు. నిజం చెప్తున్నా, ప్రతి ఒక్క షార్ట్స్ అయితే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. మనకైతే క్లారిటీ చెప్తున్నా, కన్నప్ప అంటే తిన్నడు. సో తిన్నడు తన క్యారెక్టర్ అయితే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. అంటే మన మంచు విష్ణు అన్న చేసిన క్యారెక్టర్ అయితే మామూలుగా ఉండదు. తనే మొత్తం ఈ సినిమాని అయితే నడిపిస్తూ ఉంటాడు. సో తన క్యారెక్టర్ అయితే చాలా పవర్ఫుల్ గా అయితే ఉండబోతుందని క్లారిటీగా అయితే అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. తిన్నడు మన రుద్రకి ఎదురు వెళ్ళిన రుద్రని అయితే కొట్టలేకపోతాడు. ఎందుకు అనేది మన మూవీ చూసి తెలుసుకోవచ్చు. సో ప్రభాస్ అని ఈ మూవీలో మన తిన్నడైతే కొట్టడానికి అయితే ట్రై చేస్తున్నాడు. బట్ మన ప్రభాస్ అన్న ఈజీగా మన తిన్నడిని అయితే కొట్టేస్తున్నాడని క్లారిటీగా అయితే అర్థమవుతుంది అని చెప్పొచ్చు. సో రుద్ర వర్సెస్ తిన్నడు వీళ్ళిద్దరు ఫైట్ చేస్తుంటే గూస్ బంప్స్ అయితే వస్తాయని చెప్పొచ్చు. సో ఈగల్ వెయిట్ చేస్తున్నాం. సో ట్రైలర్ వచ్చేసరికి హైప్ అయితే పెంచాలని అనిపించింది. ఈ సినిమా June 27 అయితే వరల్డ్ అయితే రిలీజ్ అవుతుంది అని చెప్పొచ్చు. అన్ని లాంగ్వేజ్ లో విత్ పాన్ ఇండియా మూవీగా. సో ఈ మూవీ మీద హైప్ ఉందంటే ఓన్లీ క్రేజ్ ఆఫ్ ప్రభాస్ అని చెప్పొచ్చు. నిజం చెప్తున్నా, ఈ ట్రైలర్ కోసం ఎదురు చూసి అంటే ఓన్లీ మన ప్రభాస్ అన్న ఫ్యాన్స్ మాత్రమే అని చెప్పొచ్చు. నేను కూడా హాఫ్ అన్ అవర్ నుంచి ఈ మూవీ ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్నా. ఎందుకు? ప్రభాస్ అన్న కోసమే. సో ప్రభాస్ అన్న ఎలా యూజ్ చేసుకున్నారు, ఏ లెవెల్లో చూపిస్తున్నారు అనేది ఈగల్ వెయిట్ చేస్తున్నా. అందుకోసం నేనైతే ట్రైలర్ కోసం ఈగల్ వెయిట్ చేసిన. సో ట్రైలర్ లో కొన్ని షాట్ మాత్రమే ప్రభాస్ అన్న అయితే రివీల్ చేయడం అయితే జరిగిందని చెప్పొచ్చు. ప్రభాస్ అన్న ఇంకా కొంచెం చూపించాల్సింది, కొంచెం అయితే డిసప్పాయింట్ అయితే అయినా. సో మూవీలో కొంచెం చూపించకుండా ఒక హాఫ్ అన్ అవర్ పాటు చూపిస్తే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నా. సో ఒక 10-20 మినిట్స్ చూపిస్తే డిసప్పాయింట్ అవుతారు రెబల్ ఫ్యాన్స్. మరి మీరేమంటారు కామెంట్ చేయండి. ప్రభాస్ అన్న క్యారెక్టర్ నీట్ గా పర్ఫెక్ట్ గా ఒక లెవెల్లో రాసి ఉంటే, నిజం చెప్తున్నా, ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అయితే డే 1 మామూలుగా ఇయర్ కలెక్షన్ నెక్స్ట్ లెవెల్ అయితే ఇస్తారని చెప్పొచ్చు. మోహన్ బాబు ఫ్యామిలీకి అని చెప్పొచ్చు. ఓన్లీ ఈ మూవీ హైప్, క్రేజ్, మార్కెట్ స్టార్ట్ ఉందంటే ప్రభాస్ అన్న అవ్వాలని అని చెప్పొచ్చు. సో ఈగలు ట్రైలర్ కోసం ఇంత మంది ఎదురు చూసి దానికోసం కూడా ప్రభాస్ అన్ననే. సో అది మరి అర్థం చేసుకోవాలి. సో ఇది నా రివ్యూ. ప్రతి ఒక్క షాట్ అదిరిపోయింది. ట్రైలర్ అయితే అదిరిపోయింది అని చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. ప్రతి ఒక్క డైలాగ్స్ అయితే మామూలు అనిపించట్లే, నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది అని చెప్పొచ్చు. కానీ కొంచెం విఎఫ్ఎక్స్ అయితే బెటర్ చేసుకోవాల్సింది. సో స్టోరీ తెలుసుకోవాలంటే కుకు ఎంఎం అనే ఒక యాప్ ఉంది, దాంట్లో అయితే తెలుసుకోవచ్చు. చదవడానికి రాకపోయినా సరే వినడానికి అయితే ఉంటుంది, ఒకసారి చూసుకోండి. సో మరి అది ఇంకా దీని గురించి బ్రేక్ డౌన్ చూస్తే ఈ షాట్ కావచ్చు, కొన్ని షార్ట్స్ ఉన్నాయి భయ్య, మైండ్లో నుంచి పోవట్లే. మన తిన్నడు క్యారెక్టర్ కావచ్చు, అక్షయ్
కుమార్ చేసిన అక్షయ్ కుమార్ చేసిన శివుడు క్యారెక్టర్ కావచ్చు, కాజల వారి కూడా చాలా మంచి క్యారెక్టర్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో ఈ మూవీలో మెయిన్ హైలైట్ అవ్వబోతుంది రుద్ర క్యారెక్టర్ మన ప్రభాస్ అనేది, ఇంకా తిన్నడు క్యారెక్టర్, అలానే మన శివుడుగా చేస్తున్న అక్షయ్ కుమార్ క్యారెక్టర్ అయితే హైలైట్ గా అయితే ఉండబోతుందని క్లారిటీగా అయితే అర్థమవుతుంది అని చెప్పుకోవచ్చు. కానీ విలన్ ని చూస్తుంటే కొంచెం వీక్ అయితే అనిపిస్తుంది. విలన్ ని కొంచెం స్ట్రాంగ్ అయితే చూపించాల్సింది, బట్ వీక్ అయితే అనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. నిజం చెప్తున్నా, మూవీ వస్తే చెప్తున్నా ఈజీగా 500 కోట్ల బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది అనుకో. ఒక్కవేళ ఫ్లాప్ టాక్ వచ్చిందా, నిజం చెప్తున్నా చాలా అంటే చాలా మూవీ బడ్జెట్ కి అయితే ఎక్కువ పెట్టడం అయితే జరిగింది. ఒక 100 కోట్ల దగ్గర అయితే బడ్జెట్ అయితే పెట్టడం అయితే జరిగింది అని చెప్పుకోవచ్చు. ఇది మోహన్ బాబు ఫ్యామిలీకి ఫస్ట్ టైం ఇంత బడ్జెట్ పెట్టడం పాన్ ఇండియా వైజ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఫ్లాప్ టాక్ వస్తే ప్రభాస్ ఉన్న ఫ్యాన్స్ కాదు కదా ఎవ్వరు కాపాడలేరు, చాలా పెద్ద నష్టం వస్తుంది అని చెప్పుకోవచ్చు. మన టీఎఫ్ఐలోని టాప్ 10 లో వెళ్ళే ఛాన్స్ ఉంది, టాప్ 10 ఏంది టాప్ 5 లో వెళ్ళే ఛాన్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఫ్లాప్ టాక్ వచ్చింది అంటే ఒకవేళ డిజాస్టర్ లో ఆ లెవెల్ అయితే నష్టం వచ్చే అవకాశం అయితే ఉంది. సో వీళ్ళు పర్ఫెక్ట్ గా నీట్ గా ప్రభాస్ అన్న మంచిగా ప్రభాస్ అన్న క్యారెక్టర్ బాగా లేకపోయినా పర్వాలేదు, మూవీ స్టోరీ బట్టి, మూవీలో ఉండే క్యారెక్టర్ బట్టి మనం దాని మీద అట్రాక్ట్ అయ్యే విధంగా తీసుంటే చాలు, సినిమా హిట్ ఎవ్వరు ఆపలేరు అని చెప్పుకోవచ్చు. ఫ్లాప్ టాక్ వస్తే ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఎవ్వరు కూడా ఆపలేరు, ఇది మాత్రం మీరైతే మూవీ గమనించాలి. ట్రైలర్ అయితే చాలా బాగా కట్ చేయడం అయితే జరిగింది అని చెప్పుకోవచ్చు. ఇంకొక ట్రైలర్ రిలీజ్ చేస్తారా లేదా చూడాలి. కానీ మీకు డీటెయిల్ గా ఒక హిడెన్ డీటెయిల్, బ్రేక్ డౌన్ డీటెయిల్ కావాలంటే వీడియో కామెంట్ చేయండి, డెఫినెట్గా అయితే చేస్తా. మరి ట్రైలర్ అయితే నిజంగా చాలా బాగుంది, కొన్ని షార్ట్స్ అయితే మామూలు అనిపించట్లేదు. సో చూడాలి మన మోహన్ బాబు ఫ్యామిలీకి ఏమైనా హిట్ పడుతుందా, ఈ సినిమా యూజ్ అవుతుందా లేకపోతే ఎలా అవుతుందా అనేది చూడాలి. మళ్ళీ ఇది నా ఒపీనియన్ ఆన్ కన్నప్ప మూవీ ట్రైలర్. మరి మీరు చూసి ఉంటే మీకు ఈ ట్రైలర్ ఎలా అనిపించింది అనేది హానెస్ట్గా జెన్యున్గా అయితే కామెంట్ చేయండి. నిజం చెప్తున్నా, ప్రతి ఒక్క రెబల్ ఫ్యాన్స్ ఈ ట్రైలర్ని అయితే చూడండి, చాలా బాగా నచ్చుతుంది. ప్రభాస్ అన్న కొన్ని షార్ట్స్ ఉన్న తను చెప్పే డైలాగ్, తన లుక్స్ మీకు నచ్చదు, బట్ నాకు ప్రభాస్ అన్న డైలాగ్ బాగా అనిపించింది, కానీ లుక్ అయితే అస్సలకి ఎక్కుతలేదు భయ్య. అసలుకి ఆ రుద్ర క్యారెక్టర్ ఆ లుక్ అయితే నాకైతే పర్ఫెక్ట్గా అయితే సూట్ అవ్వలేదు. ఏమో రెబల్ ఫ్యాన్స్ మీకు నచ్చొచ్చేమో, కానీ రాజ్యసభ నుంచి చూస్తున్న ప్రతి ఒక్క లుక్స్ అయితే అరాచకం అవసరం అయితే ఉందని చెప్పుకోవచ్చు. నిన్న టీజర్ నుంచి కొన్ని షార్ట్ లిక్ అయింది, దాని గురించి ఒక వీడియో చేసిన, ఒక దీని కింద లింక్ ఇస్తా చూడండి, డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది లింక్ చూడండి. సో ట్రైలర్లో అయితే ప్రభాస్ లుక్ అంత బాగాలేదు. సో ఇది నా రివ్యూ ఆన్ కన్నప్ప మూవీ ట్రైలర్. మీరు చూసింటే మీకు ఎలా అనిపించింది హానెస్ట్గా అయితే చెప్పండి. సో ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చుంటే మళ్ళీ చెప్తున్నా, లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మంచి మంచి మూవీ ట్రైలర్ రివ్యూ కావాలంటే కామెంట్ చేయండి, డెఫినెట్గా అయితే చేస్తుంటా. సో మరి ట్రైలర్ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చూడాలంటే యూట్యూబ్లో అయితే స్ట్రీమ్ అవుతుంది చూడండి, ట్రెండింగ్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో వ్యూస్ లైక్స్ ఎంతో వస్తుందని ఈగర్లీ వెయిట్ చేస్తున్నా 24 hours అయ్యే వరకు. ఈ ట్రైలర్ మన పుష్ప 2 రికార్డ్ అయితే బ్రేక్ చేయాలి, బ్రేక్ చేస్తుందా 45 million వ్యూస్ అయితే తెచ్చుకోవాలి. అది పుష్ప 2 బ్రేక్ చేయాలంటే ఇంపాసిబుల్ అనిపిస్తుంది. సో రెబల్ ఉన్నాడు కదా, చూసుకుంటాడేమో చూడాలి, నాకైతే హోప్ అయితే లేదు. ఇంకా లైక్స్ ప్రకారం వచ్చేసరికి చెప్పాల్సిన అవసరం లేదు, RRR 1.6 million లైక్స్ అయితే తెచ్చుకోవడం అయితే జరిగింది అని చెప్పుకోవచ్చు. దీన్ని కూడా బ్రేక్ చేయడం ఇంపాసిబుల్. మరి మీరేమంటారు? రెబల్ ఫ్యాన్స్ ఈ 2 రికార్డ్ని బ్రేక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? రెబల్ ఫ్యాన్స్ మీకే అంటున్నా. బాయ్, మరి నెక్స్ట్ వీడియో కలుద్దాం.